ఎస్టీ లాల్ గారు డైరెక్టర్ ఉన్నాడు. ఆయన అనౌన్స్ చేశాడు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నానని చెప్పి. ఓహో, ఇది కాన్ఫిడెంట్గా చెప్పారు అందరూ. ఎస్టీ లాల్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్, రామారావు గారితో సినిమా తీస్తున్నాడు అని చెప్పి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేశాడు, టెస్టులను తీశాడు ఆయన. తీసిన తర్వాత మొత్తం టెస్ట్ స్టిల్స్ అన్ని తీసిన తర్వాత ఓకే అన్నారు. సినిమా స్టార్ట్ చేశారు. అమ్మాయ అసలు సినిమా స్టార్ట్ అయిపోయింది, కెమెరా ముందుకు వచ్చేసాను నేనని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాడు. కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఏమైందంటే ఊరెళ్ళి రమ్మన్నారు. ఊరెళ్ళి వచ్చారు. షూటింగ్ జరిగిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి ఎస్టీ లాల్ గారి ఆఫీస్కి వెళ్ళాడు. అంటే అక్కడే ఉన్నాడు ఆయన. కొంత ఎస్టీ లాల్ గారి ఆఫీస్కి వెళ్తే డల్గా కూర్చున్నాడు ఆయన. ఏంటి సార్ అలా ఉన్నారని అడిగాడు. అంటే అప్పటికి వీళ్ళిద్దరికి వచ్చా ఇదో ఏం లేదు ఆయన, 7 రీళ్ళు తయారైంది నేను, నా సొంత డబ్బులతో తీశాను ఈ సినిమా అంతా ఇప్పటి వరకు. కానీ ఇప్పుడేమో ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఏమో ఏమనంటున్నారు, అంచేత ఈ సినిమాని ఆపేస్తున్నాను. ప్రయత్నం నెంబర్ 4 ఫెయిల్. ఇది ఒక రకంగా సగం సినిమా అయిపోయింది. 7 రీళ్ళే తీశారు, ఇంకా తీయలేనన్నారు. మళ్ళీ అప్పు చేసి మాత్రం సినిమా తీయదలుచుకోలేదు నేను. 7 రీళ్ళు అయింది. అప్పట్లో బ్లాక్ అండ్ వైటే కదా, 3-4 లక్షలు పెట్టుంటారు. అది అయిపోయింది. కానీ అప్పట్లో మరి అదే ఎక్కువ. ఊరికి వెళ్ళిన ఆయన, నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా ఇబ్బంది పడతావు, ఆకలికి ఆర్థిక ఇబ్బందులు. ఈ మధ్యలో కూడా ఈ కొంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు ఊరికి వెళ్ళటానికి ఇష్టం లేక ఈ కాంప్లెక్స్ వచ్చి కొన్నాళ్ళు మెడ్రాస్లో ఉండిపోయాడు ఈయన. ఏది ప్రతి ప్రయత్నం వెనకాల వెళ్ళడానికి ఇష్టం. కొన్ని చిన్న వేషాలన్నా వేద్దాం అని ఏదన్నా చూసి సినిమాలో కనిపించి వెళదామని ప్రయత్నాలు చేశారు ఈయన. ఒకసారి వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు చేసే సినిమాలో నాకు చిన్న వేషం వేసుకుని, చిన్న వేషాలు వేస్తాను, జూనియర్ ఆర్టిస్ట్ వేద్దాం అనుకుంటున్నావు, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయబాకు, జూనియర్ ఆర్టిస్ట్గా మిగిలిపోతావు, నువ్వు నీ టార్గెట్ ఏంటి, హీరో, అలాగే ఉండు అని చెప్పి పంపించేశారు ఆవిడ తీసి. అలాగా ఆర్థిక ఇబ్బందులు వచ్చేంత వరకు, ఇక తప్పని పరిస్థితులంత వరకు ఆయన వెయిట్ చేశారు పాపం. ఇక అప్పు చేసే పరిస్థితి, అప్పు ఎవరు ఇవ్వని పరిస్థితుల్లో ఊరికి వెళ్ళిపోయాడు ఈ 3 సార్లు కూడా. అంటే జరిగిన సార్ చెప్తున్నా. ఇది అయిన తర్వాత ఇక ఇవన్నిటి కూడా తండ్రి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈసారి వెళ్ళాడు ఆయన. వెళ్ళేటప్పటికి, ఇక నీతో నాకు కుదరదు,